వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెషింగ్ స్టాక్ తో హై. హైదరాబాద్ లో కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టిన పెంగ్విన్ సెక్యూరిటీస్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అధిక వడ్డీ ఆశ చూపి ఎండీ బాలాజీ, మేనేజర్ స్వాతి మోసం చేశారని అంటున్నారు. పరారీలో ఉన్న బాలాజీ, స్వాతి కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామంటున్న జీడిమెట్ల సీఐ మల్లేష్ తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. మోసపోతున్న ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, అటు హైదరాబాద్లోనూ కొనసాగుతున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసులు ఇలాంటి వాటిని నమ్మొద్దని చెప్తున్నప్పటికీ ఎంతో మంది అత్యాశకు పోయి మోసపోతున్న ఘటనలు అయితే జరుగుతున్నాయి. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనూ పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతోటి దాదాపు కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లుగా చెప్తున్నారు. బాధితులు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు వీళ్ళెవరు, ఈ పెంగ్విన్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఏ విధంగా వాళ్ళు మోసం చేశారు, దీంతో మనతో మాట్లాడడానికి జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఉన్నారు ప్రస్తుతం. ఏంటండి ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ ఏంటి, అసలు ఎవరు, ఏ విధంగా వీళ్ళు మోసం చేశారేంటి? ఇప్పుడు మనకు నేను ఇచ్చిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం చూస్తూ ఉంటే పెంగ్విన్ సెక్యూరిటీ సర్వీస్లో ఎవరైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెల నెల వాళ్ళకి 10,000 రూపాయలు రిటర్న్ ఇచ్చినట్లు 20 నెలలు ఇస్తారు. అంటే 1 లక్ష రూపాయలు పెడితే 2 లక్షలు వస్తాయని ఒక ఆశ చూపించి చాలా మంది ద్వారా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. కొందరికి కొంత అమౌంట్ రిటర్న్ వచ్చింది, కొందరు ఇనిషియల్ స్టేజ్ ఇచ్చిన వాళ్ళు మొత్తం పోతున్నారు, కొంచెం ముందు కట్టిన వాళ్ళు వస్తున్నాయని తెలిసింది. సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ప్రస్తుతానికి కేసు నమోదు చేసి విచారణ చేస్తాం. ఇద్దరు బాలాజీ అండ్ శ్వేత పేరు చెప్తున్నారు, వీళ్ళిద్దరు ఏంటండి, అసలు ఏమన్నా వేరే ఎంప్లాయీసా, ఏ విధంగా వీళ్ళు ఈ కంపెనీని పెట్టారేంటి? ఇప్పుడు బాధితులు కూడా చెప్పేదంటే బాలాజీ అనే అతను ఆ కంపెనీకి సంబంధించి యజమాని అని చెప్తున్నారు, ఈ స్వాతి అనే టైమే మేనేజర్ అని చెప్తున్నారు. సో ఆ కోణంలోనే మనం విచారిస్తున్నాం. వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఎలాంటి లైసెన్స్ ఉన్నాయి చూసినప్పుడు వారి బాధ్యత ఏందనేది మనం తెలుసుకోవడానికి ఆస్కారం. ఇప్పటివరకు మనకు ఎంతమంది ఇచ్చారండి ఫిర్యాదు, ఎంతవరకు మోసం జరిగి ఉండొచ్చు? ఇప్పటివరకు ఒక 13 మంది ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం నిన్న ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయిన దాని ప్రకారం 6.5 కోట్ల వరకు మా దృష్టికి రావడం జరిగింది. ఈ బాధితులు పెరిగిన కొద్దీ ఇంకా ఈ అమౌంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తుంటాం వరుసగా ఇలాంటి కేసులు, మీరు కూడా ఎన్నో చూసుంటారు. ఈ కోట్ల రూపాయలు మోసం చేసినాం, చిట్టీలు కావచ్చు, ఇటు అధిక వడ్డీలు కావచ్చు. ఇలాంటి వాటిని పడకుండా ఉండాలంటే మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు? అంటే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే కూడా బిలో 10% వాళ్ళకు ఒక ఇయర్లీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, లేకపోతే సీనియర్ సిటిజన్ కోసం స్పెషల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా మీకు ఎక్కడ కూడా 10% లేదు. కానీ అలాంటిది కేవలం 20 monthsలోనే డబుల్ అవుతుందంటే కొంచెం ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్లా ఎలాంటి అవకాశం ఉంది. చాలా కంపెనీలు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, డైరెక్ట్ బిజినెస్ అని చెప్పేసి మీడియేటర్స్ లేకుండా మేము సేల్ చేస్తున్నాం కాబట్టి మాకు ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్తారు. లేదంటే విదేశాల్లో మాకు పెద్ద 1000 ఎకరాలు వ్యవసాయ భూమిని అక్కడ పండించిన పంట తీసుకొచ్చి అమ్ముతున్నామని రకరకాలుగా మోసం చేస్తుంటారు. ఎక్కడైతే మోర్ దెన్ 10% మార్జిన్ వస్తుందంటే కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా ఆలోచించినట్లయితే ఇలాంటి మోసాలు పోకుండా ఉండడానికి ఎక్కువ ఆస్కారం. వీళ్ళిద్దరు ఏమన్నా అదుపులోకి వచ్చారా సార్, ఏమన్నా మనకు అందుబాటులోకి వచ్చారా, బాలాజీ కానీ స్వాతి? చేస్తాను, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇంకా ఎవరు అదుపులోకి తీసుకోలేదు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వారి గురించి ప్రయత్నాలు చేస్తున్నాం. స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి అధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఫామ్ చేసి కూడా పంపించాం. ఇది ప్రస్తుతం ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రత్యేక టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఇద్దరిని కూడా పట్టుకోవడానికి అనేది ఒకవైపు చెప్తున్నారు. మరొక వైపు దాదాపు 20 నెలల్లో డబుల్ అవుతాయని, అంటే నెలకు 10,000 రూపాయల చొప్పున, 1 లక్ష రూపాయలు పెడితే నెలకు 10,000 రూపాయల చొప్పున 20 నెలల్లో 2 లక్షల రూపాయలు అతను ఇస్తానని నమ్మించాడు. ఈ మాటలు నమ్మి చాలా మంది, కేవలం 1 లక్ష రూపాయలు కాదు, 1 కోటి రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా రోడ్డు మీద పడ్డారు. ఇప్పటి వరకు కేవలం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కి 13 మంది బాధితులు మాత్రమే వచ్చారు. వీళ్ళ లెక్క ప్రకారం కేవలం 6 కోట్ల వరకు మాత్రమే ఉంది. ఇంకా 150 మంది వరకు కూడా బాధితులు ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఇంకా బాధితులు పెరుగుతూ ఉంటే కూడా మోసంకి సంబంధించిన నగదు పెరిగే అవకాశం ఉందనేది ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్నారు. ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు, ఎక్కడైనా సరే అధిక వడ్డీ కావని లేదా ఇతరత్ర మోసాలకు పాల్పడుతున్న వారిని ఎవరు కూడా నమ్మొద్దు. ఎక్కడ కూడా నగదు చాలా ఈజీగా సులభంగా రాదు అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బ్యాంకుల్లోనే ఇవ్వని ఈ వడ్డీలు ఏవైతే ఉన్నాయో, ఈ వడ్డీలు ఏ విధంగా అధిక వడ్డీ ఇస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దు అనేది కూడా ప్రస్తుతం జీడిమెట్ల ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ గణపతితో రాధాకృష్ణ, హైదరాబాద్.